ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఐకమత్యంతో పనిచేసి మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో కలియ తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, దోమల బెడద భరించలేకపోతున్నామని, ఎక్కువ శాతం వైరల్ ఫీవర్ సమస్యలతో హాస్పిటల్లో బాధితులుగా మారిపోతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన శాసనసభ్యులు కందుల అధికారులను డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు తక్షణమే స్పందించి 2-3 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించాలని అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు కొత్త పెన్షన్లకు కొత్త రేషన్ కార్డులు కావాలని శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకువచ్చారు. కొందరివి టీడీపీ పార్టీ సానుభూతి పరులను సాకులతో వివిధ కారణాలతో పెన్షన్లను తొలగించారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంలో ఏ వార్డు చూసినా సమస్యల నిలయంగా ఉందని, గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేయడానికి తప్ప ఎక్కడా పనులను చేయలేదని, డ్రైనేజీ కాలువలు, రోడ్లను సైతం ఏర్పాటు చేయకపోగా సమస్యల నిలయంగా పట్టణాన్ని మరింత భ్రష్టు పట్టించారని స్థానికులు గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యంగా 4వ వార్డులో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, పంట కాలువలలో మురుగు బ్లాక్ అయ్యి మురుగునీరు ప్రవహించడం లేదని, అందువలన తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ దోమల సమస్యలతో డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జబ్బులు ప్రజలకు వస్తున్నాయని, ఈ సమస్యను 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని, డ్రైనేజీ సమస్యతో పాటు మంచినీరు సమస్య, వివిధ సమస్యలను త్వరలోనే తీర్చి కాలనీవాసులకు మేలు చేకూరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బక్కలగడ్డ రాధిక, మల్లికార్జున, వెంకటరెడ్డి, నాలి కొండయ్య యాదవ్, ఆలంపల్లి శ్రీను, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, సచివాలయ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా 4వ వార్డులో ఈరోజు అంతా పర్యటన చేశాం. ఈ 4వ వార్డులో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ సమస్య. ఈ డ్రైనేజ్ అనేది పంట కాలువలు ఉన్నాయి. ఈ పంట కాలువల ద్వారా పోకుండా ఎక్కడికెక్కడ బ్లాక్ అయిపోతూ అనేక రకాలైనటువంటి దోమలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అలాగే చాలా దుర్గంధంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నివసించలేకుండా పోతూ ఉన్నామని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 100-150 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొని వచ్చారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో శాశ్వత పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టమని చెప్పి వాళ్ళు కోరారు. వాళ్ళు కోరిన కోరిక చాలా న్యాయబద్ధంగా ఉంది. అలాగే ఆ యొక్క పంట కాలువల వల్ల ప్రజలకు చాలా అసౌకర్యంగా కూడా ఉంది. చూసేదానికి కూడా ఈ డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి ఫీవర్లు కూడా వచ్చేదానికి ప్రధాన కారణంగా కూడా కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే దాన్ని రిపేర్లు చేసి ఆ యొక్క వాటర్ అనేది నిలబడకుండా శాశ్వతంగా ఆ ప్రాంతానికి పరిష్కారం దొరికే విధంగా చర్యలు చేపట్టేదానికి అధికారులను కూడా ఈరోజు కానీ రేపు కానీ అధికారులు అందరితో సమీక్ష చేసి తప్పకుండా ఈ వార్డులో ఉన్నటువంటి ఈ ప్రధాన సమస్యని పరిష్కరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మా 4వ వార్డు ప్రజలందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం. దీన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసేదానికి కూడా చర్యలు చేపడతాం. వితిన్ 2-3 డేస్లోనే ఈ కార్యక్రమం పనులు మొదలుపెట్టించి ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని చెప్పి కూడా మాటిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.